తుని ఘటనలో మళ్లీ కాపు ఉద్యమకారుల కేసులను విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కాపు ఉద్యమకారులపై కేసులను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో అప్పీల్ చేయాలని హోంశాఖ ఆదేశించింది. ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో తీర్పు వచ్చింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులన్నీ కొట్టేశారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తుని ఘటనకు సంబంధించి మళ్లీ కాపు ఉద్యమకారుల కేసుల్ని రీఓపెన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే 2016 సమయంలో కూడా తుని సమీపంలో రైల్వే బోగీల దగ్ధానికి సంబంధించి కూడా అప్పుడు కాపు రిజర్వేషన్ కి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైసీపీ సర్కార్ అధికారంలో రాగానే కాపు ఉద్యమకారులపై అలాగే అప్పట్లో జరిగిన కేసులన్నింటినీ కూడా రద్దు చేస్తూ అప్పటి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బేస్ చేసుకుని కూడా రైల్వే కోర్టు ఈ కేసుని కొట్టివేస్తూ 2021లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేసిన ఏపీ ప్రభుత్వం కూడా దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పీల్కి వెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి రైల్వే కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కేసుని రీఓపెన్ చేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించడంతో హోం కార్యదర్శి పూర్తి స్థాయిలో విశ్వజిత్ నిన్న సాయంకాలం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే కాపు ఉద్యమకారులకు సంబంధించి జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా భావించవచ్చు. రాధిక, థ్యాంక్ యూ శివ.